భారతీయ సినిమాలో కొంతమంది నటులుంటారు. వాళ్ళు కేవలం స్టార్స్ గాదు, వాళ్ల యొక్క శక్తి, వాళ్ల ప్రభావం స్క్రీన్ దాటి సొసైటీ మీద కూడా ఉంటుంది. అలాంటి వాళ్లల్లో ముందుండే పేరే కొనిదెల శివశంకర వరప్రసాద్, మనందరికీ తెలిసిన మెగాస్టార్ చిరంజీవి. ఈరోజు ఆయన ప్రయాణంలోని ముఖ్యమైన ఘట్టాలను చూద్దాం. ఈ ఒక్క మాట చాలు చిరంజీవి ఏంటో చెప్పడానికి. ఎందుకంటే ఈ మాటలన్నది ఎవరో తెలుసా? సాధారణ వ్యక్తి కాదు, ఇండియన్ సినిమా దిగ్గజ దర్శకుల్లో ఒకరైన కె. బాలచందర్. ఆయన దృష్టిలో చిరంజీవి యాక్టింగ్లోని వెరైటీకి, ఆయనకున్న స్టార్డమ్కి ఇదొక పెద్ద సర్టిఫికెట్ అన్నమాట. సరే, ఈరోజు మనం చిరంజీవి గారి ప్రయాణాన్ని కొన్ని ముఖ్యమైన భాగాలుగా చూద్దాం. ఆయన బాక్సాఫీస్ ప్రస్థానం, తెరవెనుక ఆయన చేసిన సేవ, ఆయన పొలిటికల్ జర్నీ, ఆ తర్వాత ఆయన గ్రాండ్ కంబ్యాక్. ఇప్పుడు చూడండి, ఇది చాలా ఆసక్తికరమైన విషయం. ఆయన పేరు వెనుక ఉన్న కథ. ఆయన అసలు పేరు శివశంకర వరప్రసాద్. హనుమంతుని మీద ఉన్న భక్తితో, వాళ్ల అమ్మగారి సలహాతో చిరంజీవి అని పేరు మార్చుకున్నారు. చిరంజీవి అంటే ఎప్పటికీ జీవించి ఉండేవాడు అని అర్థం. ఆ పేరు ఆయన లెగసీకి ఎంత పర్ఫెక్ట్గా సెట్ అయ్యిందో కదా. రైట్. ముందుగా ఆయన కెరీర్లో ఫస్ట్ యాక్ట్ చూద్దాం. అసలు బాక్సాఫీస్ని ఎలా ఏలారు, ఆ టాప్ పొజిషన్కి ఎలా వెళ్లారు? ఈ టైమ్లైన్ చూస్తే మనకొకటి అర్థమవుతుంది. ఆయన ఎదుగుదల ఎంత వేగంగా ఉందో. 1978లో అడుగుపెట్టి కేవలం 5 ఏళ్లలోనే ఖైదీతో ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేశారు. అక్కడ నుండి చూస్తే 14 ఏళ్లు కూడా తిరక్కముందే 1992 నాటికి దేశంలోనే హయ్యెస్ట్ పెయిడ్ యాక్టర్ స్థాయికి వెళ్ళిపోయారు. సో ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఈ నంబర్. 1992లో 1,25,00,000 రూపాయలు. ఆ రోజుల్లో అది మామూలు విషయం కాదు. దీంతో ఆయన తెలుగులోనే కాదు, యావత్ భారతదేశంలోనే హయ్యెస్ట్ పెయిడ్ యాక్టర్ అయ్యారు. ఆలోచించండి, అప్పటి బాలీవుడ్ స్టార్స్ కూడా దాటేశారన్నమాట. దీనికి ఇంకో ఉదాహరణ కావాలంటే ఇది చూడండి. అప్పట్లో దేశంలోనే ఒక పెద్ద మ్యాగజైన్ ది వీక్ వాళ్ళేమని రాశారో తెలుసా? బచ్చన్ కంటే పెద్ద అని. ఇది అప్పట్లో ఆయన పాపులారిటీకి, ఫైనాన్షియల్ స్టామినాకి ఒక పెద్ద నిదర్శనం. ఇండస్ట్రీ హిట్ అనే మాట మనం చాలాసార్లు వింటూ ఉంటాం. అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే అప్పటిదాకా వచ్చిన సినిమాలన్నింటి రికార్డులను బద్దలు కొట్టడం. ఆ రికార్డును తెలుగులో ఎక్కువసార్లు సాధించింది చిరంజీవే. ఇక్కడ మనం చూస్తున్నవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. ఆయన బాక్సాఫీస్ పవర్కి తిరుగులేదని చెప్పడానికి ఇవి చాలు. అయితే ఆయన కథ కేవలం సిల్వర్ స్క్రీన్తోనే ఆగిపోలేదు. ఇప్పుడు నిజ జీవితంలో ఆయన పోషించిన మరో ముఖ్యమైన పాత్ర, ఒక మానవతావాదిగా ఆయన ప్రయాణం చూద్దాం. డబ్బు, పేరు, కీర్తి అన్నింటిలోనూ పీక్స్లో ఉన్నప్పుడు ఆయన సమాజం వైపు చూశారు. 1998లో చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ స్టార్ట్ చేసి బ్లడ్ ఇంకా ఐ డొనేషన్ మీద ఫోకస్ పెట్టారు. ఈ నంబర్స్ చూడండి, ఆయన చేసిన సేవ ఎంత పెద్దదో అర్థమవుతోంది. ఇంకో ముఖ్యమైన విషయమేంటంటే, సేకరించిన రక్తంలో దాదాపు 79% పేదవాళ్లకు ఉచితంగా ఇచ్చారు. ఇది కేవలం దానం కాదు, నేరుగా ప్రాణాలు నిలబెట్టడం. ఇక్కడ చూస్తే 2 వేర్వేరు పాత్రలు కనిపిస్తాయి. తెరమీద ఆయన యాక్షన్ హీరో, కానీ తెరవెనుక నిజ జీవితంలో వేలాది మంది ప్రాణాలను కాపాడిన ఒక రియల్ హీరో. ఈ 2 పాత్రలను ఆయన అద్భుతంగా బ్యాలెన్స్ చేశారు. ఇక ఆయన ప్రయాణంలో 3వ చాలా కీలకమైన ఘట్టం రాజకీయాలు. కెరీర్ పీక్స్లో ఉన్నప్పుడు సినిమాలకు బ్రేక్ ఇచ్చి పాలిటిక్స్లోకి వచ్చారు. ఆయన రాజకీయ ప్రయాణం కొంచెం సంక్లిష్టమైనదే, కానీ ఈ 4 స్టెప్స్లో మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు. 2008లో ప్రజారాజ్యం పార్టీని పెట్టి ఎలక్షన్స్లో 3వ అతిపెద్ద పార్టీగా నిలిపారు. ఆ తర్వాత పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసి కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. పాలిటిక్స్ తర్వాత చాలామంది ఆయన కథ అయిపోయిందనుకున్నారు. కానీ ఇక్కడే అసలు కథ మొదలైంది, ఒక అద్భుతమైన కంబ్యాక్. 10 ఏళ్లు, ఒక యాక్టర్కి 10 ఏళ్లు గ్యాప్ రావడమంటే మామూలు విషయం కాదు. ఆ తర్వాత వచ్చి హిట్ కొట్టడం ఇంకా కష్టం. కానీ ఆయన రీఎంట్రీ ఒక సింపుల్ హిట్ కాదు, అదొక బ్లాక్ బస్టర్. ఖైదీ నంబర్ 150తో ఆయన స్టార్ పవర్ మాత్రం తగ్గలేదని ప్రూవ్ అయింది. ఈ బార్ చార్ట్ చూస్తే క్లియర్గా తెలుస్తుంది, ఆయన కంబ్యాక్ ఒక్క సినిమాతో ఆగిపోలేదు. తర్వాత వచ్చిన ప్రతి సినిమాతో బాక్సాఫీస్ దగ్గర ఆయన సత్తా పెరుగుతూనే పోయింది. ఇది కదా అసలైన డామినేషన్ అంటే. ఇది చూడండి, ఇది చాలా స్పెషల్. ఆయన యాక్టింగ్, ఫైట్స్ గురించే కాదు, డాన్స్ గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. దానికొచ్చిన ప్రపంచ గుర్తింపు ఇది. 24,000 డాన్స్ మూవ్మెంట్స్ ఊహించుకోండి.
ఆయన డాన్స్ పట్ల ఉన్న డెడికేషన్కి, స్కిల్కి ఇదొక పెద్ద నిదర్శనం. ఆయన ప్రయాణం ఒక సర్కిల్ లాంటిది. ఇక్కడ మనం చూస్తున్నట్టు ఎంత ఎత్తుకు ఎదిగినా తన మూలాలను మర్చిపోలేదు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ తన సొంత పేరునే సినిమా టైటిల్గా పెట్టుకోవటం. కథ ఎక్కడ మొదలైందో మళ్ళీ అక్కడికే తిరిగి వచ్చినట్టు. సో ఫైనల్గా చిరంజీవిని మనం కేవలం ఒక నటుడుగా చూడగలమా? ఒక నటుడు, ఒక లీడర్, ఒక మానవతావాది. ఆయన ప్రయాణం మన ముందు ఒక ప్రశ్ననుంచుతుంది. అసలు స్టార్డమ్ అంటే ఏంటి? కేవలం సినిమాల్లో రిట్స్ కొట్టడమా, లేక దాన్ని మించి ఇంకేమైనా ఉందా? ఆలోచించాల్సిన విషయమే.